భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముందడుగు వేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV 3వ దశను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ కేంద్రంలో నిన్న ఈ ప్రయోగం నిర్వహించింది. 3 దశల ఆల్ సాలిడ్ లాంచ్ వెహికల్ SSLV పనితీరును విశ్లేషించడంతో పాటు డేటాను సేకరించినట్లు ఇస్రో వెల్లడించింది. అంతరిక్షంలోకి చిన్న ఉపగ్రహాలను వేగంగా ప్రయోగించడం కోసం దీనిని రూపొందించారు. పేలోడ్కు సెకనుకు 4 కిలోమీటర్ల వేగాన్ని అందించడంలో 3వ దశ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు వెల్లడించారు. ద్రవ్యరాశి గణనీయంగా తగ్గించి పేలోడ్ సామర్థ్యాన్ని 90 కిలోల వరకు మెరుగుపరిచిందన్నారు. ఈ దశలో ఉపగ్రహాల సామర్థ్యాన్ని, నిర్మాణాత్మక దృఢత్వాన్ని పెంచేలా ఇగ్నైటర్ నాజిల్ వ్యవస్థ కోసం మెరుగైన డిజైన్ను రూపొందించినట్టు చెప్పారు. ఈ పరీక్షలో ఒత్తిడి, థ్రస్ట్, ఉష్ణోగ్రత, వైబ్రేషన్, యాక్యుయేటర్ పనితీరు వంటి విషయాలను పరిశీలించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.